ఈ టీ20 వరల్డ్ కప్లో టీమిండియా కొత్త జెర్సీతో కనబడింది భయ్య. జెర్సీ ఎలా ఉందంటే జెర్సీ మీద నీలం నారింజ రంగు తెలుపు చారలు ఉన్నాయి. కాకపోతే ఈ టీ20 వరల్డ్ కప్ లో ఇండియన్ ప్లేయర్స్ వేసుకున్న జెర్సీకి ఒక స్పెషాలిటీ ఉంది భయ్యో. మామూలుగా అయితే టీ20 మ్యాచ్ లో టీమిండియా జెర్సీ మీద ఉన్న బీసీసీఐ లోగో మీద 3 స్టార్లు ఉంటాయి భయ్య. కానీ టీ20 వరల్డ్ కప్ వచ్చేసరికి మాత్రం ఒకటే స్టార్ ఉంటుంది. ఇండియన్ టీం జెర్సీ డిజైన్ లో ఈ డిఫరెన్స్ ఉండడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. 2007 టీ20 వరల్డ్ కప్ లో ఇండియా కప్పు గెలిచిన విషయం మనందరికీ తెలుసు కదా భయ్య. ఆ విజయాన్ని గుర్తుగానే ప్రతి టీ20 వరల్డ్ కప్ కి సింగిల్ స్టార్ ఉన్న జెర్సీతో టీమిండియా బరిలోకి దిగుతుంది. అంటే టీ20 వరల్డ్ కప్ మన వాళ్ళు ఒకసారి గెలిచారు కదా భయ్య, అందుకే సింగిల్ స్టార్ జెర్సీతో బరిలోకి దిగుతుంది. అది మ్యాటర్. కానీ మామూలుగా టీ20లో అయితే జెర్సీ మీద 3 స్టార్లు ఉంటాయి. మరి ఈ 3 స్టార్లు ఎందుకో తెలుసా భయ్య? అంటే ఈ 3 స్టార్లు 3 వరల్డ్ కప్ విజయాలకు గుర్తు అనమాట. ఫస్ట్ వరల్డ్ కప్ మనం 1983లో మన హర్యానా హరికేన్ కపిల్ దేవ్ భయ్య ఉన్నాడు కదా, ఆ టైంలో కపిల్ దేవ్ భయ్య మన టీమిండియాకి వరల్డ్ కప్ తీసుకొచ్చారు. ఆ తర్వాత 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో ఇంకోసారి వన్డే వరల్డ్ కప్ మన ధోని భయ్ తీసుకొచ్చాడు. సో మొత్తం 3 వరల్డ్ కప్లు కాబట్టి జెర్సీ మీద 3 స్టార్లు ఉన్నాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే మన టీమిండియా ఫ్యాన్స్ కి చిన్న బ్యాడ్ న్యూస్ భయ్య. ఈ టీ20 వరల్డ్ కప్ లో సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, చాహల్, సూర్యకుమార్ కి ఇదే లాస్ట్ వరల్డ్ కప్. 11 సంవత్సరాల నుండి ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని పట్టేసి వాళ్ళకి విజయంతో సెండ్ ఆఫ్ ఇవ్వాలని మన టీం మెంబర్స్ అందరూ భావిస్తున్నారు భయ్య.